శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఏపీలో పెట్రోల్ కొరతలపై వైసీపీ సీరియస్ అయింది. కేంద్ర ప్రభుత్వానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఈ లేఖను పంపించారు. ఏపీలో పెట్రోల్ డీజిల్ సంక్షోభాన్ని నివారించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ ఎంపీ గురుమూర్తి ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక ఏపీలో 4510 పెట్రోల్ బంకుల్లో 70% నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నటువంటి అంశాన్ని ఎంపీ ఈ లేఖలో పేర్కొన్నారు. క్షేత్రస్థాయికి ప్రభుత్వ లెక్కలకు మధ్య కనిపిస్తున్నటువంటి వ్యత్యాసాన్ని ఇందులో తెలపడం జరిగింది ఎంపీ గురుమూర్తి. మనం ఇంకా ఏపీలో పెట్రోల్ కష్టాలను మనం చూస్తూ ఉన్నాము. ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్కి ఏ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది, రాష్ట్ర ప్రభుత్వాలు అంటూ ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి ప్రజల దగ్గర ఈ పెట్రోల్ కొరతను మనం ఈ యుద్ధం మొదలైనటువంటి డే 1 నుంచి కూడా అడపాదడపా చూస్తూనే ఉన్నాం. కొన్నిటి దగ్గర నో పెట్రోల్ నో డీజిల్ అన్న బోర్డులు మనం చూస్తూనే ఉన్నాం. ఆ సమయంలో కూడా ప్రభుత్వాలు దీనికి కొరత లేదని చెప్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తే అసలు పరిస్థితి చూస్తున్నాం కదా, పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరి ఉన్నారు. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల ముందు వాహనదారులందరూ కూడా పెద్ద పెద్ద క్యూల్లో నిలబడి పెట్రోల్ పట్టుకుంటూ ఉన్నారు. సో కొన్ని పెట్రోల్ బంకులు మూతేస్తున్నారు, కొన్ని దగ్గర స్టాక్ లేదని చెప్తున్నారు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్ల, ప్రాపర్ మానిటర్ చేయకపోవడం వల్ల ఈ సమస్య జరుగుతూ ఉంది. ఎందుకంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా మానిటర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మినిస్ట్రీతో కూడా మాట్లాడాం. దేశంలో ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ కొరత అనేది లేదు. కానీ ఆంధ్రలో మాత్రం అధికార పార్టీ అండతో కృత్రిమ కొరత సృష్టించి ఈరోజు వాహనదారులందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతూ ఉంది. సో దీని మీద పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, దృష్టి పెట్టలేదు దీని మీద. సో ఈరోజు తమిళనాడులో ఈ సమస్య లేదు, తెలంగాణ ఈ సమస్య లేదు, కర్ణాటకలో ఈ సమస్య లేదు, కేవలం ఆంధ్రాలోనే ఈ సమస్య ఎందుకు అరైజ్ అయిందంటే ఖచ్చితమైనటువంటి ప్రణాళిక లేకపోవడం, అలాగే ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోకుండా ఈ బ్లాక్ మార్కెట్ని కట్టడి చేయకపోవడంలో ఈరోజు గ్యాస్ మీద అదే పరిస్థితి వచ్చింది, ఈరోజు పెట్రోల్ డీజిల్ పరిస్థితి అదే వచ్చింది. సో పూర్తిగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్నాం. ఈరోజు 4000 బంకుల దాకా క్లోజ్ అయిన స్టేట్లో ఈరోజు ప్రతి దగ్గర కూడా బంకులు క్లోజ్ అని మూత పెట్టే పరిస్థితి వచ్చింది. అక్కడేమో పెట్రోలియం మినిస్ట్రీతో మాట్లాడితే మాత్రం ఎక్కడైతే కొరత లేదు, సప్లై మాత్రం అన్ఇంటరప్టెడ్గా చేస్తూనే ఉన్నాం. ఎవరైతే ఇండెంట్ పెడుతున్నారో అందరికి ఇస్తూ ఉన్నామని పైన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిత్వ వర్యులు అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఈ పరిస్థితి దాపురించింది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రాపర్గా మానిటర్ చేయకపోవడం వల్లే ఈ సమస్య కలుగుతూ ఉంది. అవకాశం వచ్చిన ప్రతి చోట ఏదో రకంగా డబ్బులు పిండి వసూలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అధికార పార్టీ అండలేకపోతే ఈ ఎంత వాళ్ళు ధైర్యంగా బ్లాక్ మార్కెటింగ్ చేసే అవకాశం అయితే ఉండదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఇప్పుడు ఏదైతే ఏపీలో చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి పెట్రోల్ డీజిల్ అంశంలో, ఇది కావాలని చెప్పే అంటే ఒక కృత్రిమంగా సృష్టించినటువంటి సమస్య అధికార పార్టీ అంటూ ఇప్పుడు చెబుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? శ్రీ ఏపీలో మనం చూసుకుంటే గత వారం రోజుల నుంచి కూడా పెట్రోల్ డీజిల్ సంక్షోభం ముంచుకొచ్చిందని మనం చెప్పుకోవచ్చు. పెట్రోల్ డీజిల్ దొరకక కూడా పబ్లిక్ అంతా కూడా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశం పైన చాలా సీరియస్ గా ఈరోజు రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రజలు పెట్రోల్ దొరకక కూడా పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర బారు తిరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇంత పరిస్థితి తలెత్తుతున్నా, బ్లాక్ మార్కెట్ కు పెట్రోల్ డీజిల్ జరుగుతున్నా కూడా ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని చెప్పేసరి కూడా తిరుపతి ఎంపీ ఎవరైతే ఉన్నారో గురుమూర్తి పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆయన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ కూడా ఒక లేఖ కూడా రాయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎందుకు ఏపీలో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి, గత వారం రోజుల నుంచి కూడా పెట్రోల్ అలాగే డీజిల్ కూడా ఇక్కడ దొరకడం లేదు, బ్లాక్ మార్కెట్ లో మాత్రం బాగా దొరుకుతుంది. అసలు బ్లాక్ మార్కెట్ కి ఏ విధంగా తరలుతుందో ఈ అంశం పైన దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో ఏపీలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ సంక్షోభాన్ని మీరు తీర్చాలని చెప్పి పెట్రోల్ సరఫరాను పూర్తిగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తక్షణమే జోక్యం చేసుకోవాలని ఎంపీ గురుమూర్తి కూడా ఆ లేఖలో కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో చూసుకుంటే
చూసుకుంటే ఏపీలో మనకు 4,500 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఇప్పటికే 70% పైగా కూడా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతున్నప్పటికీ కూడా అధికారులు కేవలం 10% అని చెప్పి ముఖ్యమంత్రికి నివేదిక ఏ విధంగా ఇస్తారు? పూర్తి స్థాయిలో కూడా 70% పెట్రోల్ బంకులు ఈ రోజు మూసివేయడం వల్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పెట్రోల్ సంక్షోభం వస్తుంది. కర్నూలు కావచ్చు, నెల్లూరు కావచ్చు, తిరుపతి ఇలాగా అన్ని ప్రాంతాల్లో, కాకినాడ అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపుగా పెట్రోల్ బంకులు మూతపడినటువంటి పరిస్థితి. అరకొరగా ఎక్కడో 1-2 పెట్రోల్ బంకుల్లో ఆ పెట్రోల్ దొరుకుతూ ఉంది. అది కూడా కిలోమీటర్ల మేర కూడా పబ్లిక్ అక్కడ గుమికూడి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఈ పెట్రోల్ కోసం ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి. ముఖ్యంగా ఈ దుస్థితి రావడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం అని చెప్పేసి కూడా వైసీపీ ఎంపీ ఆరోపిస్తున్నాడు. ముఖ్యంగా బ్లాక్ మార్కెట్ దీని మీద అంటే ఇంతటి కొరత రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది, మరి ప్రభుత్వం ఏమైనా స్పందించిందా దీని మీద? శ్రేణుశ్రీ, అంటే ప్రభుత్వం 2 రోజుల నుంచి స్పందిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా అధికారులు పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. పెట్రోల్ సంక్షోభం లేదు, ఆ పెట్రోల్ ప్యానిక్ అయిపోయి, ఎందుకంటే పెట్రోల్ దొరకదన్న భయంతో కూడా క్యాన్లో తీసుకెళ్లడం వల్ల కూడా పెట్రోల్ బంకులు నిల్వలు తగ్గుతున్నాయని చెప్పేసి ఏదో జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి లెక్కలు చెప్పుకుంటూ సర్ది పెట్టుకుంటూ వచ్చారని చెప్పవచ్చు ఇంతవరకు. అయితే ముఖ్యమంత్రి ఈ అంశం పైన కూడా సీరియస్ గా పూర్తి స్థాయిలో రివ్యూ నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగంలో చలనం వచ్చిందని చెప్పవచ్చు. ఈ రోజు పూర్తిగా చూసుకుంటే కర్నూలు జిల్లాలో జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీతో కూడా అన్ని పెట్రోల్ బంకులను సందర్శించారని చెప్పు. అసలు పెట్రోల్ ఎందుకు రావడం లేదు, అసలు డీలర్లో ప్రాబ్లం ఉందా, అసలు ఇంధన కంపెనీల నుంచి వీరికి పెట్రోల్ అందడం లేదా అనే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ పూర్తి మొత్తం తిరిగినటువంటి పరిస్థితి. అంటే అంత అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు కలెక్టర్లు అలాగే ఎస్పీలు కూడా ప్రాంతీయ పెట్రోల్ బంకులకు ప్రత్యేకంగా సందర్శించి పూర్తి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసేందుకు ఈ రోజు చర్యలకు ఉపక్రమించారని చెప్పొచ్చు. అంటే వారం రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటే అది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం, ఆ తర్వాత ఆయన స్వయంగా సమీక్షలు నిర్వహించిన తర్వాత కూడా అధికారుల యంత్రాంగంలో ఇప్పుడు చలనం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో కూడా పెట్రోల్ బంకుల వద్ద ప్రత్యేకంగా యజమానులతో కూడా మాట్లాడడం జరుగుతోంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కడైతే నిల్వలు తక్కువ ఉన్నాయి అక్కడ తెప్పించేటువంటి పనిలో కూడా నిమగ్నమైనారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆలస్యం ఎందుకు జరుగుతోంది? ముఖ్యంగా వైసీపీ ఆరోపిస్తున్నది ఏదైతే ఈ బ్లాక్ మార్కెట్ తరడానికి కేవలం ప్రధానమే కారణం ప్రభుత్వం అండదండలు లేకపోతే ఎందుకు బ్లాక్ మార్కెట్ ఎంత ఏదైతే వాళ్ళు అమ్ముకుంటున్నారు, వీరి సపోర్ట్ ఉందని చెప్పేసి కూడా వారు ప్రధానంగా ఆరోపించారు. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఆరోపణలు ఎందుకు వస్తాయంటే ప్రభుత్వం పరిపాలన ఈ అంశంలో అధికారుల నిర్లక్ష్యం ఉందనుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో కూడా అంటే వాస్తవంగా ఎంత కొరత ఉందనేది చూపించకుండా ఆ కొరత తక్కువగా చూపించి ఒక నివేదిక ఇచ్చినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. శ్రీ అంటే పూర్తిగా మనకు పెట్రోల్ బంకులు ఎన్ని ఉన్నాయి, పూర్తి స్థాయి జిల్లాల వ్యాప్తంగా ఎన్ని పెట్రోల్ బంకులు నిజంగా డ్రైన్ అయిన విషయాన్ని కూడా వాళ్ళు ఎగ్జాక్ట్ గా చెప్పలేరని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే 4,510 పెట్రోల్ బంకులు కేవలం 10% అంటే 421 బంకుల్లో మాత్రమే డ్రైన్ అయినట్టుగా వాళ్ళు చెప్తున్నారు అధికారిక లెక్కల ప్రకారం. కానీ వాస్తవంగా 70% మనం పూర్తిగా చూసుకుంటే చాలా వరకు కూడా పెట్రోల్ బంకులు క్లోజ్ అయినట్టు పడుతుంది. ఒకవేళ ఆ సిచ్యువేషన్ కనుక ఉంటే అన్ని పెట్రోల్ బంకులు మూసివేస్తుంటే మీరేం చేస్తున్నారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి వారిపైన సీరియస్ అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికారుల గణాంకాలతో గారడీ చేశారనే చెప్పుకోవాలి. ఎక్కడ కూడా లేదు తక్కువ కనుక నిజంగా నిల్వలు కనుక కరెక్ట్ గా ఉంటే పెట్రోల్ బంకుల వద్ద జనాలు ఎందుకు బారులు తీరుతారు? అన్ని పెట్రోల్ బంకుల సబ్సిడీ గా దొరుకుతుందని పై మాట చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా పెట్రోల్ బంకులు వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి గ్రౌండ్ లో. ఈ నేపథ్యంలో పబ్లిక్ నుంచి బాగా రెవల్యూషన్ వచ్చిందని చెప్పవచ్చు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఒకవైపు భీకరంగా యుద్ధం జరిగేటప్పుడే మనకి ఇలాంటి పెట్రోల్ డీజిల్ సమస్యలు రాలేదు, అసలు యుద్ధమే జరగట్లేదు, ఎందుకు ఈ సంక్షోభాన్ని సృష్టిస్తున్నారు? ఎందుకంటే ఇంధన కంపెనీల నుంచి ఆయిల్ అందడం లేదా, అసలు డీలర్లు ఎందుకు దీన్ని ఈ రకంగా ఏదైతే ప్యానిక్ క్రియేట్ చేసి వారు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారా? ఈ అంశాలపైన కూడా పూర్తిగా జనానికి అర్థం కాక గత వారం రోజుల నుంచి కూడా మండు టెండర్లో కూడా పెట్రోల్ బంకులో నిరీక్షించాల్సినటువంటి దుస్థితి అనేది చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా అధికారులు మిస్గైడ్ చేశారని మనము చెప్పుకోవాలి. వైసీపీ నేతలు కూడా అదే ఆరోపిస్తున్నారు. అంటే కేవలం 10% వాళ్ళు తగ్గించుకొని కేవలం ఏదో ముఖ్యమంత్రికి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. 70% వరకు కూడా ఈ మనకు పూర్తిగా బంకులు క్లోజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశం పైన కూడా ఒక మెయిన్ టాపిక్ గా పెట్టుకొని ఆయన రివ్యూ నిర్వహిస్తున్నారు. అది ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించారు. అదే స్పందించినందుకు ఈ రోజు అధికార యంత్రాంగం చలనం వస్తుంది. అయితే ఉన్న ఫలంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ అంశం పైన జోక్యం చేసుకోవాలని చెప్పేసి కూడా తిరుపతి ఎంపీ దీనిపైన పూర్తి స్థాయిలో కేంద్ర పెట్రోలియం శాఖకు కూడా అక్కడ మంత్రికి పూర్తి స్థాయిలో లేఖ రాయడం జరిగింది. తక్షణమే జోక్యం చేసుకుని నిల్వలు ఎక్కడైతే ఉన్నాయి, అసలు ఇంధనం ఎందుకు రావడం లేదు ఏపీ కంటే మనం చూసుకుంటే పక్కన తెలంగాణలో బాగా వస్తుంది, తమిళనాడులో అలాగే మిగతా ప్రాంతాలు రాష్ట్ర చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ఎక్కడ పెట్రోల్ కొరత లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ లోని ఈ పెట్రోల్ కొరత ఎందుకు వస్తుంది అనే దానిపైన కూడా పూర్తిగా టార్గెట్ చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యమే. ప్రజల ఏదైతే అవసరాలను కానీ ప్రజల యొక్క ఇది కానీ ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని చెప్పేసి కూడా వైసీపీ నేత
ఏదైతే గురుమూర్తి ఉన్నారో ఈయన పూర్తి స్థాయిలో ఆరోపించారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ పెట్రోల్ నిజంగా వాస్తవానికి అయితే చాలా సంక్షోభం ఉందని చెప్పొచ్చు. పెట్రోల్ బంకులు పూర్తి స్థాయిలో మూసేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అరకొరగా దొరుకుతున్నటువంటి బంకుల్లో మాత్రమే ఇప్పటికీ దొరుకుతుంటే పూర్తిగా పరిస్థితి ఇంకా నార్మల్లోకి రాలేదని మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మల్లికార్జున్. ఇక కేంద్ర ప్రభుత్వానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ఈ లేఖలో అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత పెట్రోల్ కొరత ఏర్పడింది అనే అంశాలను పేర్కొంటూ ఇది కేవలం ఇటు కూటమి ప్రభుత్వం వైఫల్యంగా పేర్కొంటున్నారు. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా ఇబ్బంది లేదు, కేవలం ఇక్కడ ఏపీలో ఇంత ఇబ్బంది వస్తుందంటే కారణం ఇక్కడ ప్రభుత్వ వైఫల్యమే అంటూ పేర్కొంటూ ఉన్నారు. ఇది ఒక కృత్రిమ కొరతగా కూడా దీన్ని పేర్కొంటూ ఉన్నారు. చూడండి ఎంతమంది వేచి ఉన్నారు డీజిల్ కోసం.